ఈ ఉదయకాల సమయంలో మనకు ఇటువంటి చక్కని అవకాశమును అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ విధముగానే ఈ సమయంలో దేవుని మాటలు వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము దైవత్వమును గుర్చిన ఈ వాక్య భాగంలో మరొక నూతన విషయాన్ని ధ్యానించబోతున్నాము. మనము ఈ భాగంలో మొదటి నుండి కూడా దేవుని యొక్క నామములు మరియు బిరుదులు అనే టాపిక్ లో ఎలోహిం అనే మాటను గురించి ధ్యానించాము. తర్వాత యెహోవా అనే పేరును గురించి, అదోనాయ్ అనే పేరును గురించి ధ్యానించాము. యెహోవా అను పేరుతో జతపరచబడిన బిరుదులు, అలాగే ఏల్ అను పేరుతో జతపరచబడిన బిరుదులు, వాటిని గురించి ఈ మొదటి భాగంలో ఆ మొదటి పాయింట్లో ఇవన్నీ కూడా ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు మనము దైవత్వంలో రెండవ భాగాన్ని గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ఈ రెండవ భాగాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉండగా దేవుని యొక్క ఉనికి అనే ఆ భాగాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని యొక్క ఉనికి అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. దేవుని యొక్క ఉనికి అనగా దేవుని యొక్క ఉనికి ఈ సృష్టి అంతట్లో కూడా ఏ విధంగా ఉన్నది, లేక దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకున్నటకు కావలసిన సాక్ష్యాలను మనం ఈ యొక్క అంశంలో నేర్చుకోబోతున్నాం. దేవుని ఉనికికి సాక్ష్యములు, ఎవిడెన్స్ ఆఫ్ ద గాడ్, అంటే దేవుడు ఉన్నాడు అని మనం చెప్పుటకు ఆధారాలేంటి, లేక సాక్ష్యములేంటి? ఈరోజు ప్రతి విషయానికి కూడా సాక్ష్యాధారాలు మనం కోరుతూ ఉంటాం. అయితే దేవుడు ఉన్నాడు అని మనము నమ్ముటకు కొన్ని సాక్ష్యాధారాలను మనము దేవుని యొక్క గ్రంథము నుండి, అలాగే దేవుని యొక్క గ్రంథానికి వేరుగా కూడా మనము ఈరోజు కొన్ని విషయాలను మనము ధ్యానిద్దాం. మొదటిగా దేవుడు ఉన్నాడు అని చెప్పుటకు మొదటి సాక్ష్యం ఏమిటి అంటే విశ్వమును గూర్చిన తర్కము. దీన్ని ఇంగ్లీష్లో ద కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే విశ్వము దేవుని యొక్క ఉనికిని తెలియజేస్తూ ఉంది. విశ్వము దేవుని యొక్క ఉనికి అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పుటకు ఈ యూనివర్స్ లేక ఈ సృష్టి దేవుడు ఉన్నాడు అని చెప్పుటకు ఈ సృష్టి ఎంతో అద్భుతమైన సాక్ష్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మనము ఈ ఈ సాక్ష్యాన్ని మనము తెలుసుకున్నటకు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా దేవుని వాక్యము నుండి కొన్ని విషయాలను మనం పరిశీలిద్దాం. దేవుని యొక్క వాక్యము మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తులైన పౌలు గారు ఆయన తన యొక్క
సువార్త ప్రయాణంలో ఎన్నో విషయాలను దేవుని గురించి అన్ని జనుల మధ్య బోధించారు. కనుక దేవుడు ఉన్నాడు అని చెప్పుటకు ఈ సృష్టి ఒక గొప్ప ఆధారంగా, సాక్ష్యంగా మనకు తెలియచేయబడుతుంది. మనం పాత నిబంధన గ్రంథం నుండి ఒక్కొక్క ఆధారాన్ని మనం ధ్యానించినట్లయితే, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఇంగ్లీష్లో ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనే మాట మనకు కనపడుతుంది. అంటే ఆకాశములు దేవుని యొక్క మహిమను ఎలా వివరిస్తున్నాయి? కింద 2వ వచనంలో, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. కనుక ఈ వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే కీర్తనాకారుడు అక్కడ వివరాలు తెలియచేస్తూ ఉంటారు. ఆకాశము, పగలు, రాత్రి, ఈ సృష్టి యొక్క విధానం ఇదంతా కూడా మనకు దేవుడు ఉన్నాడు అని తెలియచేస్తూ ఉంది. దీన్నే కాస్మాలజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే విశ్వమును గూర్చిన తర్కము. విశ్వాన్ని గూర్చి మనం తర్కించినట్లయితే ఈ యొక్క విశ్వమే ఈ సంగతులు మనకి తెలియచేస్తూ ఉంటుంది. అంటే విశ్వములో ఉన్న ప్రతి సంగతి కూడా మనకు స్పష్టంగా తెలియచేయబడతా ఉంటుంది. అంటే ఈ యొక్క విశ్వము, అందులో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలాగే అంతరిక్షములో ఉన్న ప్రతిదీ, అలాగే బయటికి మనకు కనిపించేవి, కనిపించకుండా అంతరిక్షంలో ఉండి నడిపించబడుతున్నవి, ఇవన్నీ కూడా దీని వెనకాల ఒక మహత్తరమైన ఒక వ్యక్తి ఉన్నాడు. లేక మానవ జ్ఞానానికి అంతుచిక్కని ఏదో ఒక శక్తి ఇదంతటిని తెలియచేస్తా ఉంది, లేక నడిపిస్తా ఉంది అనే ఒక అద్భుతమైన సంగతి మనకి దీని ద్వారా తెలియపడతా ఉంది. కనుక మనము ఈ సృష్టి యొక్క విధానాన్ని, లేక సృజించబడిన విధానం, లేక సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మనతో మాట్లాడుతుంది. కనుక మనము జాగ్రత్తగా గమనించాలి. రోమీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము మనం గమనించినప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుని గూర్చి మాట్లాడుతూ చాలా సంగతులు ఆయన తెలియచేస్తాడు. అందులో 19వ వచనం నుండి ప్రారంభిస్తూ, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి విశదపరచెను. దేవుడు ఆ సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. నిరుత్తరులు అంటే మాట్లాడలేని వారు. కనుక ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంగతి కూడా, అలాగే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణాలు
అలాగే ఆ అదృశ్యుడైన దేవుని యొక్క అమోఘమైన శక్తి, నిత్య శక్తి అంటే ఈ సృష్టిని సృజించటంలో ఉన్న శక్తి ఎక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. ఆయన ఎలాంటి శక్తివంతుడు అనేది మనము జాగ్రత్తగా ఆలోచించితే, ఆయన నిత్య శక్తి మనకు ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదంతా కూడా దేవుడు ఉన్నాడు అని మనం నమ్మటానికి ఒక గొప్ప ఆధారంగా మనం గ్రహించవచ్చు. అలాగే యోబు గ్రంథము మనం చదువుకున్నట్లయితే, యోబు గ్రంథంలో చాలా సంగతులు ప్రస్తావించబడ్డాయి. అందులో ఒక్క విషయాన్ని మనం ఆలోచిద్దాం. యోబు గ్రంథము మనం చదువుకున్నట్లయితే 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాం. 7వ వచనం నుండి, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసెనని తెలిసి కొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వశంన ఉన్నవి కదా. ఇక్కడ యోబు గారు మాట్లాడుతూ ఎంతో చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. మృగములను విచారించుము అంటే, నువ్వు మృగాలను అడిగినట్లయితే అవి నీకు బోధిస్తాయి నీ సృష్టికర్త ఎవరు అని. ఆకాశ పక్షులను విచారిస్తే అవి కూడా బోధిస్తాయి. భూమిని గుర్చి ధ్యానించినట్లయితే అది కూడా నీకు బోధిస్తుంది. సముద్రములో ఉన్న చేపలని అడిగితే అవి కూడా నీకు చెప్తాయి. అంటే ఇక్కడ అక్షరార్థంగా మృగాలను అడుగు అంటే మృగాలతో మాట్లాడి మనము సృష్టికర్తను గురించి తెలుసుకోమని కాదు. వాటిని పరిశోధించినప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి సృష్టమును కూడా పరిశోధన చేస్తే అవి దేవుని చేత సృజించబడినవి అని సాక్ష్యం ఇస్తాయి. అవి మాట్లాడకపోయినా వాటి మీద జరిగే పరిశోధనలే ఇది దేవుని సృష్టి అని తెలియచేస్తూ ఉంటాయి అనే సంగతిని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు. కనుక సృష్టి ఒక గొప్ప అద్భుతమైన ఎవిడెన్స్, సాక్ష్యం. కనుక సృష్టి యొక్క సాక్ష్యము దేవుడు ఉన్నాడు, ఆయనే దీనంతటికీ ఆధారమై ఉన్నాడు అనే సత్యాన్ని సృష్టి మనకు తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, దీన్ని మనము సృష్టి యొక్క నడిపింపు లేక సృష్టిలోని నిబద్ధత, దీన్ని ద టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఈ టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్ అనే దాన్ని మనం గమనించినట్లయితే, దీన్ని ఒక డిజైన్ అంటే ఒక ఇంజనీరు ఏ విధంగా ఒక బ్లూ ప్రింట్ తీస్తాడో, ఒక డిజైన్ ఇస్తాడో, ఆ డిజైన్ దేవుడు ఉన్నాడు అని చెప్పుటకు ఒక గొప్ప అద్భుతమైన ఆధారం. అంటే డిజైన్ అనే దాన్ని మనం గమనించినప్పుడు ఈ డిజైన్ ఎలా ఉంది, ఈ యొక్క సృష్టి యొక్క డిజైన్ ఒక క్రమబద్ధమైన డిజైన్తో ఉంది. అంటే అస్తవ్యస్తంగా లేదు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అస్తవ్యస్తముగా ఆయన ఈ సృష్టిని సృజించలేదు. ఈ సృష్టి అంతటిని మనం పరిశీలన చేసినట్లయితే ఒక అద్భుతమైన డిజైన్తో, ఒక అద్భుతమైన ప్లాన్తో ఈ సృష్టి అంతా కూడా కొనసాగుతుంది లేక నడిపించబడుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. అంటే ఒకటి, ఈ సృష్టి సృజించబడిన విధానము అది మనకి సాక్ష్యం ఇస్తూ ఉంటే,
సృజించబడిన సృష్టి యొక్క డిజైన్ గాని, దాని యొక్క నడిపింపు కానీ, ఇదంతా కూడా మనకి ఒక గొప్ప అద్భుతమైన ఆధారంగా మనకు కనపడుతుంది. మనము కొన్ని వచనాలు చూద్దాము బైబిల్ గ్రంథం నుండి. అపోస్తుల కార్యముల గ్రంథము మనం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 17వ వచనంలో ఆయన పౌలు గారు ఆయన ఒక ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రాంతాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అనే ప్రాంతాలకు వారు వెళ్ళారు. అందులో ఈకొనియలో పౌలు, బర్నబాలు అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఒక బలహీన పాదములు కలిగిన వ్యక్తిని పౌలు గారు స్వస్థపరిచినప్పుడు వారందరూ కూడా పౌలు గారికి హెర్మే అనే పేరు, బర్నబాకు ద్యుపతి అనే పేరు పెట్టి వారిని దేవదూతలు మారు రూపం దాల్చి మన మధ్యలోకి వచ్చారు, మన భక్తిని పరీక్షించడానికి. కాబట్టి వీళ్ళు మనుషులు కాదు, దేవతలు, వీరికి బలి అర్పించాలని చెప్పి కొందరు పూలదండలను, కొందరు ఎడ్లను తీసుకురావడానికి వెళ్తారు. ఇదంతా చూసి పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ 17వ వచనం నుండి చదువుకున్నట్లయితే ఆయన అంటూ ఉంటాడు, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అంటే ఏ సీజన్ అన్నమాట, అంటే ఋతువులను మనం గమనించినప్పుడు ఋతువులు, ఈ ఋతువుల గురించి మనం ఆలోచిస్తే వేసవి కాలం, శీతాకాలం, వర్షాకాలం, ఇవన్నీ కూడా మనకి ఒక నిబద్ధమైన విధానంలో, ఒక క్రమబద్ధమైన విధానంలో ఇవి మనకు కనపడుతూ ఉంటాయి. అంటే ఈ ఋతువులు వాటి యొక్క డిజైన్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఈ సృష్టిని ఆలోచించినప్పుడు అవన్నీ కూడా స్పష్టంగా మనకు తెలియబడుతూ ఉంటాయి. కనుక దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి సాక్ష్యం అంటే, ఈ యొక్క ఫలవంతమైన ఋతువులను ఆయన అనుగ్రహించుట ద్వారా, అలాగే మనము కాల గమనాన్ని పరిశీలించితే, కాల గమనము అంటే ఈ యొక్క 24 గంటల సమయం ఏ విధంగా నడుస్తూ ఉందో అదంతా ఒక కాల గమనం. మన యొక్క గడియారాన్ని చూస్తూ ఆ యొక్క కాలాన్ని మనము పరిశీలిస్తూ ఉంటాం. కనుక ఈ కాలం ఎలా నడుస్తూ ఉంది, కాలం యొక్క గమనం ఎలాగా నడుస్తూ ఉంది, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. మనం గమనించినట్లయితే మనం తెలుగు క్యాలెండర్లో కొన్ని ఋతువులు కనపడతాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇవన్నీ కూడా తెలుగు క్యాలెండర్లో కనపడుతూ ఉంటాయి. ఈ ఋతువులన్నీ కూడా అస్తవ్యస్తంగా కాకుండా, ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా, ఒక క్రమబద్ధమైన విధానంలో సృజించబడిన దగ్గర నుండి ఇప్పటికీ కూడా ఇవి ఒకదాని వెంట ఒకటి అలా క్రమబద్ధంగా నడుస్తూనే ఉన్నాయి. అంటే సృష్టి యొక్క డిజైన్ అనేది, అంటే ఈ టెలియోస్ అనే ఈ యొక్క డిజైన్, ఈ దీని గురించి తర్కించితే టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే ఈ సృష్టిలోని నిబద్ధతను గూర్చి మనము తర్కించినప్పుడు, లేక పరిశోధన చేసినప్పుడు ఇది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది ఒక డిజైన్ ప్రకారం జరుగుతుంది, ఒక క్రమబద్ధమైన విధానంలోనే జరుగుతుంది. అంతేకాని ఇంకా ఇదేదో ఆటోమేటిక్ గానో, లేకపోతే
తనకి ఇష్టం వచ్చినట్లుగానో, తనకు నచ్చినట్లుగానో జరగటం లేదు అనే సంగతి మనకు స్పష్టంగా ఇక్కడ తెలియపడుతూ ఉంది. కనుక సృష్టిలోని యొక్క క్రమబద్ధత దేవుడు ఉన్నాడు అని చెప్పకనే చెప్తుంది. మౌనంగా మాట్లాడుతుంది. మనకు సాక్ష్యం ఇస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక మనం ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. ఇంకొక వచనాన్ని చూస్తే కీర్తనల గ్రంథము మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథంలో అక్కడ మరి కీర్తనాకారుడు మాట్లాడే మాటలు 148వ కీర్తన నుండి మనం చూడగలం. 148వ కీర్తన 13వ వచనం నుండి లేక 12వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆహ్, యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకందరికిని, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. కనుక ఇక్కడ మనము ఈ వచనాలు గమనించినట్లయితే, అసలు ఈ కీర్తనంతా మనం చదవగలిగితే, ఇక్కడ ఈ కీర్తనలో చాలా అద్భుతమైన విషయాలు కనపడతాయి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములో నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాన్ని అతిక్రమింపదు. చూడండి, ఇక్కడ ఏది కూడా దాన్ని అతిక్రమించదంట. ఎంత అద్భుతమైన విషయం ఇది, మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక సృష్టిలోని ఒక క్రమబద్ధమైన డిజైన్, ఈ డిజైను దేవుని యొక్క డిజైన్, దేవుడే దీన్ని డిజైన్ చేశాడు అనే విషయము మనకి ఎంతో స్పష్టంగా దేవుడు దేవుని గూర్చిన సాక్ష్యాన్ని, దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని ఎంతో అద్భుతంగా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక సృష్టి ఆధారం అనగా ఈ యొక్క విశ్వం, విశ్వం ఒక అద్భుతమైన ఆధారము. విశ్వం యొక్క డిజైన్ రెండవ అద్భుతమైన ఆధారము. తరువాత మనం గమనించినట్లయితే ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ నరుని గూర్చిన తర్కం, అంటే మానవుని గూర్చిన తర్కం, దీన్ని ఇంగ్లీష్‌లో ద ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్ అన్నారు. ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే సృష్టి అంటే మనం అనగా ఈ నరుడు లేక మానవుడు, మానవుని యొక్క సృష్టి, మానవుని యొక్క డిజైన్, ఇది ఒక గొప్ప తర్కం. అంటే మానవుని యొక్క శరీరము, మానవ నిర్మాణము, మానవ దేహము, ఇదంతా అంటే సృష్టి అంతా ఒక ఎత్తైతే, ఈ సృష్టిలో అటు భూమి, ఆకాశములు, అంతరిక్షము, లేక అగాధ జలములు, అగాధ జలముల్లో ఉన్న ప్రాణులు, లేక భూమిలో ఉన్న ప్రాణులు, వీటన్నిటిని ఓ పక్కన పెడితే దేవుడు సృజించిన మానవుడు ఒక ఎత్తు. ఈ సృష్టిలోని అద్భుతాల్లో మహా అద్భుతం మనమే. మన మీద మనకెప్పుడు పరిశోధన చేసుకోలేం. సైంటిస్టులు మానవ దేహం పైన పరిశోధనలు చేస్తూ ఉంటారు. వారికి తెలుసు. కానీ మనల్ని గూర్చి, మన దేహ నిర్మాణాన్ని గూర్చి మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఆయన ఎంత అద్భుతమైన వాడో, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్పవాడో, ఆయన డిజైన్ ఎలా ఉంది అంటే, సృష్టి అంతట్లో ఒక డిజైన్ ఉంటే, నిన్ను నన్ను సృజించటంలో ఒక ఒక ప్రత్యేకమైన నిబద్ధతతో కూడిన డిజైన్ దేవుడు
మానవ నిర్మాణంలో ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఈ డిజైన్ చాలా అద్భుతమైంది. కీర్తనాకారుడు మనల్ని గూర్చి లేక మానవ నిర్మాణాన్ని గూర్చి మాట్లాడుతూ ఆయన రచించిన కీర్తనలో 139వ కీర్తన అద్భుతమైన వర్ణన తెలియచేస్తూ ఉంటుంది. వివరాలను ఆ యొక్క కీర్తనలో మనం చూడగలం. 139వ కీర్తన మనం చదువుకున్నట్లయితే, ఆ కీర్తనలో మన మనల్ని గూర్చిన వివరాలను ఎంతో అద్భుతంగా దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. 13వ వచనం నుండి చదువుకుందాం. 12 వచనాల వరకు ఆయన దేవుడు సర్వాంతర్యామిగా, సర్వజ్ఞానిగా తనను గురించి తాను చెప్పుకుంటూ వస్తాడు. అయితే ఇక్కడ రచయిత కీర్తనకారుడు ఇక మానవ నిర్మాణాన్ని గురించి ఫోకస్ చేస్తాడు 13వ అధ్యాయంలో. మానవ నిర్మాణం పైన దృష్టి కేంద్రీకరించితే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడక భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. కనుక ఈ యొక్క వచనాలు గమనిస్తే 15 వచనం కూడా చదువుకుందాం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇక్కడ మనం ఈ వచనంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అన్నాడు. అంటే మానవ నిర్మాణము ఒక విచిత్రమైనది, అద్భుతమైనది. ఇది మానవుని మీద జరిగే పరిశోధనలు ఈరోజు ఎంతో గొప్పగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ పరిశోధనలు మనం ఆలోచించినట్లయితే ఇప్పటికీ జరుగుతూ ఉన్నప్పటికీ, ఎప్పటికీ కూడా మానవుని గూర్చిన పరిపూర్ణమైన గ్రహింపును ఈ విశ్వం ఉన్నంత వరకు కూడా మానవుడు పరిపూర్ణంగా ఎరగలేడు. మానవ జ్ఞానముతో తనకు తెలిసినంత వరకు పరిశోధిస్తూ ఉన్నప్పటికీ కూడా అది ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కీర్తనాకారుడు ఎప్పుడో చెప్పాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. కనుక భయము ఆశ్చర్యము, నీ కార్యములు ఆశ్చర్యకరములు. అనగా కార్యము అంటే అంటే ఇక్కడ దేవుని యొక్క పని, అంటే మానవుని సృజించటంలో దేవుడు అనుసరించిన విధానం అనేది, ఆయన యొక్క మహాజ్ఞానం అనేది మానవ ఊహకు జ్ఞానమునకు అందనంత గొప్పదిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ విషయాలన్నింటినీ మనం పరిశీలించినట్లయితే ఈ ఈ యొక్క ఆర్గ్యుమెంట్, అంటే ఈ ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్, అంటే మానవ నిర్మాణము, మానవ దేహము, మానవుని యొక్క డిజైన్, అలాగే మానవునిలో ఉన్న ఈ యొక్క భాగాలు, అంటే బయటికి కనిపించే ఈ యొక్క దేహము లేక శరీర నిర్మాణము, అలాగే మానవుని యొక్క మనస్సు, మేధస్సు, అలాగే మానవునిలో ఉన్న ఆత్మ, ఏ ప్రాణిలో లేని ఆత్మ మనము గమనించినట్లయితే ఇదంతా కూడా ఒక అద్భుతమైన డిజైన్. కనుక దేవుడు ఉన్నాడు అని మనము నమ్మటానికి సృష్టిని లేక సృష్టిలోని డిజైన్ని మనం నాకంత జ్ఞానం లేదు, అంత టైం లేదనుకుంటే, తీరికగా మనల్ని గూర్చి మనం ఆలోచించటం మొదలు పెడితే మనకొక నిర్మాణకుడు ఉన్నాడు. ఆ నిర్మాణకుడు ఎంతో గొప్పవాడు, ఎంతో జ్ఞానవంతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. కనుక ఆయన యొక్క మహాజ్ఞానము మనల్ని నిర్మించింది లేక సృజించింది, తయారు చేసింది అని మనం తెలుసుకోగలం. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. మనము ఈ విషయాలను ధ్యానిస్తూ ఉండగా మనకు అద్భుతమైన సత్యాలు మనకు తెలియచేయబడుతూ ఉంటాయి. అపోస్తుల కార్యముల గ్రంథము మనం చదువుకున్నట్లయితే
17వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో పౌలు గారు ఆయన మాట్లాడుతున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 25వ వచనాన్ని మనం ఇక్కడ చదువుకుందాము. 25వ వచనం, ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనను కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కనుక ఈ ఈ వచనాలు మనం ఆలోచిస్తే మన ఉనికికి మూలము దేవుని యొక్క ఉనికి. దేవుని ఉనికి లేకుండా మానవ ఉనికి లేదు, సృష్టి ఉనికి లేదు, దేని ఉనికి కూడా లేదు. కనుక మన ఉనికికి మూలము దేవుని యొక్క ఉనికి. కనుక ఆయన యొక్క ఎక్సిస్టెన్స్ అనేది లేకుండా మానవుని యొక్క ఎక్సిస్టెన్స్ అనేది లేదు. కనుక దేవుని యొక్క ఉనికి సమస్త విశ్వానికి కూడా ఒక గొప్ప సాక్ష్యాధారంగా ఉంది అనే సంగతిని మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. కనుక మనం పరిశీలించినట్లయితే దేవుని వాక్యమే ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తా ఉంది. కనుక ఈ సృష్టి తెలియజేస్తూ ఉంది, సృష్టిలోని డిజైన్ తెలియజేస్తుంది, మానవ నిర్మాణము మానవుని యొక్క డిజైన్ తెలియజేస్తూ ఉంది. కనుక ఇక మనం 4వ విషయానికి వచ్చినట్లయితే 4వ విషయం మనకు తెలియజేసే సత్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆ ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క ఉనికి, దేవుడు ఉన్నాడు అని చెప్పుటకు ఒక గొప్ప సాక్ష్యంగా, ఎవిడెన్స్గా ఉంది. దీని ఇంగ్లీష్లో క్రిస్టోలాజికల్ రెవల్యూషన్ అంటారు. అంటే క్రీస్తు ప్రభువుని గూర్చిన తర్కం, అంటే యేసుక్రీస్తు ద్వారా, అంటే ఆయన యొక్క సాక్ష్యాన్ని లేక యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయనను గూర్చిన సత్యాలు దేవుని గూర్చి మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త నుండి ఒక వచనాన్ని చదువుకుంటే 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. కనుక దేవుని బయలుపరిచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడు ఉన్నాడు అని ఈ యొక్క సమస్త మానవాళికి తెలియచేయుటకు ఆయన ఒక గొప్ప ఆధారంగా ఉన్నాడు. ఆయనే దేవుని గూర్చి తెలియచేశాడు. దేవుని గూర్చి తెలియచేయటంలో యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన 33.5 సంవత్సరములలో దేవుని గూర్చి అనేక సంగతులు, పరలోకంలో ఉన్న దేవుడు ఎలాంటి వాడు, ఆయన యొక్క విధానం ఎలా ఉంటుంది, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే సంగతి ఆయన ఈ భూమి మీద ఉన్న దినాల్లో లోకం అంతటికి కూడా ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటించడం ద్వారా దేవుని గూర్చిన సత్యము అనేకులకు తెలియచేయబడింది. అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఆ యేసుక్రీస్తును, అంటే దేవుని గూర్చిన ఆ జ్ఞానము లేక దేవుని గూర్చిన ఆ ఎవిడెన్స్ అనేది ఈ భూమి మీద అనేకులకు పరిపూర్ణమైన సత్యంగా అది తెలియచేయబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చుట ద్వారా ఆయన దేవుని గూర్చిన అనేక సత్యాలను క్రమబద్ధంగా ఆయన తెలియజేశాడు.
కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క సృష్టిని మనం ఆలోచించినట్లయితే గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అద్భుతమైన మాట మనకి కనపడుతుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క సృష్టి కాల విభజన జరిగించింది. కాల విభజనలో 2 పదాలు ఉపయోగిస్తాము. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అంటే క్రీస్తుకు ముందు, క్రీస్తు సృజించబడిన తరువాత అని ఈ యొక్క మహావిశ్వంలో ఉన్న కాలము యొక్క గమనాన్ని, ఈ యొక్క సృష్టి యొక్క విధానాన్ని, క్యాలెండర్ యొక్క తయారీదారులు లేక క్యాలెండర్ ఏ విధంగా ఈ తేదీలు ఇవన్నీ కూడా మనకు తెలియచేస్తూ ఉంటాయో, అందులో ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన వారు, నమ్మని వారు కూడా నమ్మవలసిన విషయం ఏమిటంటే, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే ఒక కాల గమనాన్ని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ ఉంటారు. కనుక క్రీస్తును విశ్వసించకపోతే కాల గమనాన్ని కూడా ఎవరు విశ్వసించలేరు. కనుక యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఆయన బయలుపరిచారు. ఆయన ఎలా బయలుపరిచారు అంటే, ఆయన తన యొక్క జీవితం ద్వారా, ఆయన జీవించిన విధానం ద్వారా యేసుక్రీస్తు వారిని బయలుపరిచారు. ఆయన బోధించిన బోధ ద్వారా ఆయన ఆయన్ని అనగా దేవుణ్ణి బయలుపరిచారు. ఈ సత్యాలు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ మనకు క్రొత్త నిబంధనలో 4 సువార్తలలో యోహాను సువార్త మనం చదవగలిగినట్లయితే, యోహాను సువార్త అంతా కూడా మనకు నేర్పించే సత్యం ఏమిటంటే, దేవుని గూర్చి, దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన లక్షణాలని మనకు యోహాను సువార్త అంతా కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. మనము ఒక వచనాన్ని చూసినప్పుడు 14వ అధ్యాయంలో, అంటే యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ 8వ వచనంలో ఫిలిప్పు ప్రభుతో మాట్లాడే సందర్భం మనం చూడొచ్చు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి అని చెప్పి యేసుక్రీస్తు వారు తండ్రిని గూర్చి మీరు తెలుసుకోవాలి అంటే, లేక సృష్టికర్తను గూర్చి మీరు తెలుసుకోవాలంటే, సృష్టికర్త నన్ను చూసినట్లయితే సృష్టికర్తను మీరు చూసినట్లే. అంటే నా జీవిత విధానాన్ని, నా స్వభావ లక్షణాలని మీరు చూచుట ద్వారా మీరు తండ్రిని చూడగలరు, తండ్రిని గ్రహించగలరు అని చెప్పేసి ఆయన ఫిలిప్పుతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించగలం. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, దేవుని యొక్క వాక్యము, ఈ సత్యాలు మనకు ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉంటాయి. కనుక యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన విధానము, ఆయన్ను గూర్చి చెప్పబడిన సంగతులు, ఇవన్నీ కూడా మనకు ఒక గొప్ప సాక్ష్యాధారాలుగా మనకి కనపడుతూ ఉంటాయి. ఇక తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, అంటే 5వ విషయాన్ని మనం గమనించినప్పుడు, ఈ 5వ విషయం ఏంటనేది మనం పరిశీలన చేసినట్లయితే, లేఖనముల యొక్క సాక్ష్యం. అంటే లేఖనములు ఏ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి అంటే, స్క్రిప్చురల్ ఎవిడెన్స్ అంటారు దీన్ని. అంటే లేఖన ఆధారమైన సాక్ష్యాలు. లేఖనాలు యేసుక్రీస్తు వారిని గూర్చి, అలాగే తండ్రైన దేవుని గూర్చి, లేక ఈ సృష్టిని గూర్చి అవి గొప్ప సాక్ష్యంగా మనకు ఉన్నాయి. కనుక లేఖనములే మనకు ఒక గొప్ప అద్భుతమైన సాక్ష్యాలు. కనుక లేఖనము మనం ఆలోచించినట్లయితే, మనకి ఒక అద్భుతమైన విషయము బైబిల్ మనకి తెలియచేస్తూ ఉంది. కనుక చాలామంది
దేవుడు ఉన్నాడు అని చెప్పుటకు ఇక బాహ్య ప్రపంచంలో అనేకమైన విషయాలను గూర్చి ఆలోచన చేస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఈరోజు అలాంటి పని చేస్తూ ఉన్నారు. కానీ లేఖనమే ఒక గొప్ప ఆధారము అనే విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కనుక లేఖనములు ఆహ్, ఆ విషయాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాయి. కనుక లేఖనములు గ్రహించినప్పుడు అందులో ఉన్న భావాన్ని మనం గ్రహించినట్లయితే దేవుని ఉనికిని గూర్చి అవి సాక్ష్యమిస్తూ ఉన్నవి. ఒక ఉదాహరణ మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనములో, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియచేశారు. కనుక మనం ఆలోచించినట్లయితే లేఖనముల యొక్క సాక్ష్యము, లేఖనములు సాక్ష్యమిస్తూ ఉన్నవి. మనకందరికి బాగా పరిచయం ఉన్న ఒక వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అపోస్తులైన పేతురు గారు రాసిన పత్రికను మనం చూసినప్పుడు, రెండవ పేతురు పత్రిక మనం చదువుకుందాము. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము, రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. చూడండి, లేఖనములు ఎంత సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నవి. లేఖనము ఎంతటి గొప్ప విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉంది. దేవుని గూర్చి మనము నేర్చుకొనుటకు లేఖనము మనకు ఎంతో ఆధారమై ఉంది. ఎలయనగా ప్రవచనము అనగా లేఖనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అనే సత్యము ఇక్కడ మనకి తెలియచేయబడుతూ ఉంది. కనుక లేఖనముల యొక్క ఆధారము లేక లేఖనముల యొక్క సాక్ష్యము మనకి దేవుడు ఉన్నాడు అని తెలియచేస్తూ ఉంది. అలాగే మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకుంటే, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ లేఖనములు మనము నమ్ముతున్నాము అంటే, లేఖనం ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవావేశము వలన, అంటే దేవుని యొక్క ప్రేరణ ద్వారా లేఖనములు వ్రాయబడినవి. ఈ లేఖనములను మనం ఆలోచించినట్లయితే అవి యేసుక్రీస్తు వారిని గూర్చి, అలాగే సృష్టిని గూర్చి, దేవుని గూర్చి, వీటన్నిటిని గూర్చి కూడా లేఖనములు చర్చిస్తూ ఉన్నవి, బోధిస్తూ ఉన్నవి. కనుక మనం గమనించినప్పుడు ఈ స్క్రిప్చురల్ ఎవిడెన్స్ అనేది కూడా దేవుని యొక్క ఉనికిని గూర్చి మనతో మాట్లాడుతుంది అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించకపోతే మన జీవితము అస్తవ్యస్తమవుతుంది. దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని ఎరగని మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ ఈ మాట రాయబడి ఉంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడును లేడు. అంటే దేవుడు ఉన్నాడు అని ఎరగని వాడు బుద్ధిహీనుడు. అంటే ఎలా బుద్ధిహీనుడు అంటే, తన జీవిత విధానము ద్వారా, తమ ప్రవర్తన ద్వారా, చెడిపోయిన తన స్థితి ద్వారా, అసహ్యమైన తన అలవాట్ల ద్వారా దేవుడు లేడు అని చెప్తున్నాడు. దేవుడు ఉన్నాడు అనుకునే వారి జీవితము అద్భుతంగా ఉంటుంది. దేవుడు లేడు అనుకునే వారి జీవితము ఎంతో భయంకరంగా ఉంటుంది. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనము చదువుకున్నట్లయితే 10వ వచనం ఇలాగ మనకు బోధిస్తా ఉంది. 10వ వచనం నుండి మనం చదువుకుందాం.
ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడెవడనూ లేడు. దేవుని వెతకువాడెవడనూ లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి. తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. మనము చదువుకున్న ఈ 17వ వచనం వరకు ఒక్కటి కూడా మంచి మాట లేదు. అంటే మంచి జీవన విధానం లేదు. ఎందుకు లేదు అంటే 18వ వచనం మనకు ఒక ముగింపునిస్తుంది. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయము అంటే దేవుడు ఉన్నాడు అనే దేవుని జ్ఞానంతో కూడిన ఆలోచన విధానం లేదు. దేవుని ఆహ్, ఎరగని వారు, దేవుని గూర్చిన జ్ఞానం లేని వారిని మనం ఆలోచిస్తే వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయో మనం చూస్తున్నాం. అబద్ధములాడేవారు, మోసగించేవారు, దొంగిలించేవారు, అలాగే ఇంకా మనుషులకు హాని తలపెట్టేవారు. ఇంకా చాలా భయంకరమైన స్థితిలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మానవ ప్రపంచము ఎంత దిగజారిపోయిందో, నైతిక విలువలు, మానవ విలువలు కూడా లేనటువంటి స్థితికి దిగజారిపోయిన సంఘటనలు మనము అనేకము ఈరోజు చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మూలం ఏమిటంటే దేవుడు ఉన్నాడు, లేక దేవుని యొక్క ఉనికి, ఆ ఉనికిని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన సత్యము మనుషులకు తెలియనందువలన దేవుడు లేడని వారి జీవితాల్లో వారు విశ్వసిస్తూ, వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ, తమను తామే నాశనం చేసుకుంటూ, ఇతరులకు కూడా వారు నాశనకర్తలుగా మారుతూ ఉన్నారు. కనుక మనము జాగ్రత్తగా గమనించాలి. దేవుని ఉనికిని గూర్చిన జ్ఞానము మానవ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మానవ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. భూమి మీద అలాగే పరలోకంలో కూడా మనము దేవునితో సహవాసం చేసే ఒక అద్భుతమైన గొప్ప సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. దేవుడు ఉన్నాడు. ఆయన మనలందరినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, మంచివారిని, చెడ్డవారిని అవి చూచుచుండును అని బైబిల్ బోధిస్తా ఉంది. కనుక దేవుడు ఉన్నాడు అని చెప్పుటకు ఇన్ని ఆధారాలు, ఇన్ని సాక్ష్యాలున్నాయి. ఈ యొక్క సృష్టి ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉంది. సృష్టిలోని డిజైన్ ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉంది. మానవుని యొక్క సృష్ మానవుడు సృష్టించబడిన విధానం ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆ యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు దేవుడు పంపుట ద్వారా తన్ను గూర్చిన సంగతులు ఆయన దాచకుండా మనకు బయలుపరిచారు. యేసుక్రీస్తు వారు వచ్చి ఇంకా తెలియని, అంటే ఈ సృష్టి ద్వారా తెలియని సంగతులు మానవుని యొక్క ఆహ్, నిర్మాణం ద్వారా తెలియని సంగతులను యేసుక్రీస్తు వారు వచ్చి ఇక అన్నిటిని విశదీకరించారు. ఇక యేసుక్రీస్తు వారిని గూర్చి కూడా మనం తెలుసుకోవాలి అంటే ఇక మనం బైబిల్ దగ్గరకొచ్చి బైబిల్ చదువుట ద్వారా మనము పరిపూర్ణమైన దేవుని యొక్క ఉనికిని గూర్చి నేర్చుకోగలం. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్న సంగతులన్నిటి ద్వారా దేవుడు ఉన్నాడు. ఒకానొక దినాన ఆయన ఈ సృష్టికి తీర్పు తీర్చబోతున్నాడు. కనుక అది ఎంతో భయంకరమైన దినము. కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇట్టి గొప్ప సత్యాన్ని తెలుసుకుని దేవునికి భయపడుతూ మారు మనసు పొందవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఇప్పటి వరకు మనం విన్న ఈ అద్భుతమైన సంగతులన్నిటికీ ఆధారము ఆయన కలుగు చేసి ఉన్నాడు. దాని నమ్ముటకు ఆధారం కలుగు చేసి ఉన్నాడు.
కనుక ఇంకా ఎవరైనా దేవుడు లేడు అని అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, దేవుడు లేడనే ఆలోచన విధానాన్ని కలిగి ఉంటే, అది మీ జీవితాన్ని ఎంత నాశనం చేస్తుందో, ఎంత భ్రష్టత్వంలోనికి నడిపిస్తుందో గ్రహించండి, గమనించండి. కనుక దేవుడు ఉన్నాడని ఇన్ని సాక్ష్యాలున్నాయి. ఈ సాక్ష్యాలన్నీ దేవుని ఉనికిని రుజువుపరుస్తా ఉన్నాయి. ఈ సాక్ష్యాలను మీరు నమ్మినట్లయితే, బైబిల్ వద్దకు వచ్చినట్లయితే, మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు రక్షణను దేవుడు ఉచితంగా అనుగ్రహించబోతున్నారు. కనుక ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని, గమనించాలని, విశ్వసించాలని, అంగీకరించాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా చక్కగా విన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను.